బాబోయ్ ఆకలి టిఫిన్ లేకపోతే మంచిగా మొత్తం తాగేస్తాను. ఇదిగో ఇదిగో టిఫిన్ తెచ్చేసాను. ఏంటిది అబ్బో, ఏంటి ఇది? కారం కారం దోశ అంటారా దీన్ని? కారం దోశ. ఏదో వెరైటీగా ఉంది. కారం వేస్తే కారం దోశ, ఉప్పు వేస్తే ఉప్పు దోశ, మసాలా వేస్తే మసాలా దోశ. ఈ చట్నీ ఏంటి? పల్లీల చట్నీ. పల్లి చట్నీ. ఇదేంటిది? అది బాగుంటుంది, టేస్ట్ చూడండి. కానీ ఇవన్నీ వేస్తే ఇవే అదే మనం ఇంట్లో వేసుకుని వాటి మీద ఇది వేసుకుని కలుపుకుంటే ఉంటుంది, బాగుంటుంది. పక్కన చట్నీ పక్కన కారపడం కాకుండా కారపడమే దోశలో వేసేసావు కదా, దానిపైన దోశ పైన వేసేసాను. కారపడి జలుపుట అలా బాగుంటుంది. ఓకే ఓకే, బాగుంది. అలాగా చాలా బాగుంది. మామూలుగా దోశ బాగా పేపర్లా ఉంది, అద్భుతంగా ఉంది. 3 కాదు 30 అయినా తినచ్చు ఎవడన్నా. అందులో ఆకలి మీద ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకో, ఉంటే ఇంకా వాళ్ళకి ఇంక చెప్పక్కర్లేదు. ఏదైనా ఇది బాగుందా? వెరైటీ వెరైటీ టిఫిన్లు, ఉన్నంతలో ఆరోగ్యకరమైన టిఫిన్లు. ఓకే, ఇది ఏదో బాగుంది. ఇది అంతేలే. పూర్వం చిన్నప్పుడు వెన్నపూస మామూలుగా తీసి కొంచెం పాడున్న వాళ్ళైనా సరే ఇంత పెట్టేవాళ్ళు. శ్రీకృష్ణుడు వెన్నపూస తినేసాడు అంటారు కదా, అలాగే మనం కూడా చిన్నప్పుడు ఇంత వెన్నపూసలు తెలిసి తెలియక తినేసాం. కాబట్టి ఆ శక్తి, ఆ గొప్పతనమే ఇప్పుడు ఇంకా మనల్ని కొంచెం అంతో ఎంతో ఆరోగ్యవంతులుగా ఉంచుతుంది. ఇప్పుడు కుర్రాళ్ళకి ఏం తెలుసు? ఏమీ తెలియదు. తెలియక ఈ దోశ కూడా జొన్న దోశ. అది అందుకే ఏదో కొంచెం మిరప దోశ కన్నా ఒకసారి వెరైటీగా ఉంది. చెప్పాను ఎక్కువ జొన్న దోశలు, రాగు దోశలు వేస్తున్నానని. ఓకే, మిరప అదే జొన్న దోశలు చక్కగా బాగుంటాయి. బాగానే ఉంటుంది. మామూలుగా మంచిగా 4 తిన్నా కూడా పర్వాలేదు, జొన్నలు కదా. పేపర్ దోశ ఉందిలే, అలాగే ఉంటుంది మరి వేసుకునే విధానం. ఏదేమైనా మనం కూడా చాలా మంది పాపం, నేను ఒక్కడే తింటున్నాను, తింటూ ఇలాగేదో 4 మాటలు చెప్తున్నాను, ఆస్వాదిస్తూ తింటున్నానని చెప్పి వాళ్ళు అందరూ కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యారు. నా అభిమానులు ఉన్నారు కదా, న్యూజిలా కమెంట్స్ ఛానల్ అభిమానులు వ్యూయర్స్ వాళ్ళు. కానీ మరి ఏం చేయగలం? ఇప్పుడు ఒక ఆయన హైదరాబాద్, ఒక ఆయన బెంగళూరు, ఒక ఆవిడేమో మన ఏలేశ్వరం, ఒక ఆవిడేమో జగ్గంపేట. జగ్గంపేట వాళ్ళు అయితే చెప్పక్కలే, మన రోడ్లే కదా. వాళ్ళందరూ పాపం చూసి ఆస్వాదిస్తున్నారు. కానీ వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టాలంటే ఒక్కొక్కరిని తీసుకొచ్చి పెట్టండి, జీవితం సరిపోదు. ఈ జన్మలో మిగిలిపోయిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ జన్మలో అని గుర్తుంచుకుని తెచ్చుకుని పెట్టాలి. అంతేగాని వాళ్ళకి ఇది జొన్న దోశ, ఇది చట్నీ, అంటే కారం వేస్తే కారం దోశ, ఉప్పు వేస్తే ఉప్పు దోశ, మసాలా వేస్తే మసాలా దోశ, ఘీ వేస్తే ఘీ దోశ అని రకరకాల పేర్లు హోటల్లో ఎలా పెట్టారో మనం కూడా ఇళ్లలో అలా చేసుకుని వాటిని పెట్టుకుని హ్యాపీగా ఆస్వాదించవచ్చు. ఎనీవే, ఎన్నిసార్లు చెప్పినా సూపర్ 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 బాగుందయ్యా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఆరోగ్యకరమైన ఫుడ్ అది, అంతే. చిన్న వాళ్ళకి ఆరోగ్యమే మహాభాగ్యం. సరే, చట్నీ తీసుకో. ఓకే ఓకే. అది వచ్చాక బెండపోసలో వెళ్ళిపోతాం, దోశ కూడా చాలా బాగుంది. అమ్మా